హాయ్ హలో గైస్, ఫ్యాట్ లాస్ జర్నీలో డే 7. ఇవాళ మనం చెప్పేది డైట్ ప్లాన్ గురించి. బల్కింగ్ డైట్ ఎలా ఉంటుంది, ఫ్యాట్ లాస్ డైట్ ఎలా ఉంటుంది. ఇంకోటి మనం ఏంటంటే ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు టోటలీ జంక్ ఫుడ్ కట్ చేసేసేయాలి. ఇంకోటి నేను ఇప్పుడు ప్రతి ఫ్యాట్ లాస్ గురించి, బల్కింగ్ గురించి ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ ఇస్తూ ఉంటాను. ఆ పిక్చర్స్ బట్టి మీరు ఫాలో అయితే సరిపోతుంది. 1 by 1 ఇస్తాను. కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ వచ్చేసి మీరు ఫ్యాట్ లాస్ గురించి మెయింటైన్ చేయాలి. అండ్ అదే ఒక బల్కింగ్ వరకు వస్తే మీరు కార్బ్స్, ప్రోటీన్, చికెన్, డ్రై ఫ్రూట్స్, పీనట్స్ ఇలాంటివి మీరు బల్కింగ్ వాళ్ళు తినాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఒకడు కామెంట్ చేశాడు అనమాట, నాకు కూడా ఫ్యాట్ లాస్ సంబంధించిన కొన్ని టిప్స్ కనుపనేసి. అలాంటప్పుడు టోటల్లీ మన జంక్ ఫుడ్ మొత్తం కట్ చేసేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఒక బాడీ ఒక మైండ్ సెట్ మార్చుకోవాలి. టోటల్లీ బయట తినాలంటే మనం అదొక విష పదార్థం అనుకోవాలి. బయట అసలు తినకూడదు మనం మెయిన్లీ. ఇంకోటి ఏంటంటే జిమ్ జాయిన్ అయ్యాక రెగ్యులర్గా వెళ్ళడం మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాక లాస్ట్ వీడియోలో కన్సిస్టెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ జిమ్. సో అది ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా 30 డేస్లో, విత్ ఇన్ 30 డేస్లో మీకు కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ చేసేటప్పుడు మనం అసలు బయట ఫుడ్, ఈవెన్ ఇడ్లీ, టిఫిన్స్ కూడా తినకూడదు. ఓన్లీ ఇంట్లో వేసిందే. మీకు ఒక ఆకలి అవుతుందంటే జ్యూస్ చేసుకోండి, సలాడ్ తినండి. సలాడ్ తింటే మీకు అసలు ఆకలి కాదు. సలాడ్ ఇప్పుడు ఈవినింగ్ తిన్నారంటే, ఈవినింగ్ తిన్నారనుకోండి సపోజ్, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఉండొచ్చు మీరు ఏం తినకుండా. ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కన్సిస్టెంట్గా ఉండాలంటే డైట్ ఒకటి కాదు, దాని దగ్గర మనం ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి రెగ్యులర్గా. సో ఇదనమాట. సో నేను ఒక డ్రింక్ చెప్తాను, అది ఫ్యాట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లియర్గా మీకు చెప్తాను.